మట్టితో పోరాడితేనే విత్తనం పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అలాగే కష్టాలతో పోరాడితేనే జీవితం పరిపూర్ణమవుతుంది. గతం భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి కానీ ప్రస్తుతాన్ని నాశనం చేసేలా ఉండకూడదు. మంచి అనేది చేసే పనిలో ఉండాలి కానీ చెప్పే మాటలో ఉండకూడదు. సహాయం చేయడానికి ఎప్పుడు వెనకాడకండి. ఎందుకంటే ప్రతిరోజు ఎవరికొకరికి సహాయం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. మీతో మాట్లాడడానికి వాళ్ళకు టైం లేనంత బిజీగా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా నమ్మకండి. ఎందుకంటే ఎవ్వరు అలా ఉండరు. మీతో మాట్లాడడం ఇష్టం లేదని వాళ్ళ మనసులో ఉంది కాబట్టి అలా చెప్తారు. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం రావాలి, ప్రవర్తనలో మంచి మార్పు రావాలి, మంచి చెడును గుర్తించగలగాలి, పాపం పుణ్యం తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రతి మనిషి ఎప్పుడు తన స్వార్థం గురించి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే మనిషిలో మంచి గుణం పెరుగుతుంది. ప్రతి మనిషి నోరును 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండోది బంధాన్ని నిలబెడుతుంది. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులో ఉంచుకోగలిగితే 1000 క్షణాల బాధని తప్పించుకున్న వాళ్ళు అవుతారు. కోపం వల్ల నీ పతనమే మొదలవుతుంది కానీ ప్రయోజనం ఉండదు. ఏ రోజు మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే.